బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతిలోని ఓ ఇంట్లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సాయిబాబా విగ్రహం నుంచి భారీగా విభూతి రాలడం మొదలుపెట్టింది. మరి ముఖ్యంగా గత 4 ఏళ్లలో, ఇన్ఫాక్ట్ 4 ఏళ్లు కూడా కాదు, 4 సార్లు ఆ ఇంట్లో జరిగిందంటూ ఆ కుటుంబం చెప్తోంది. విభూతితో నిండిపోయింది సాయిబాబా విగ్రహం. 2 ఏళ్ల నుంచి ఇలానే జరుగుతోంది అంటూ కూడా ఆ కుటుంబం చెప్తోంది. విగ్రహం నుంచి విభూతి ఎలా వస్తోంది? అదొక తెలియని వైనంగా మారిపోయింది. అంతా బాబా మహిమే అంటున్నారు. ఆ కుటుంబం మాత్రం బాబా అనుగ్రహమే అంటోంది. అంతా బాబా అనుగ్రహం అంటోంది ఆ కుటుంబం. దాంతోపాటు పలువురు భక్తులు కూడా విగ్రహం నుంచి విభూతి ఏంటా అంటూ మరికొంతమంది వాదన. మీరు చూడొచ్చు, గతంలో కూడా ఇటు సాయిబాబా విగ్రహానికి సంబంధించి సాయిబాబా ఫోటోకి విభూతి వచ్చేదంటూ ఆ కుటుంబం చెప్పుకొచ్చింది. ఇది మేమంటున్న మాట కాదు, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఇటు సాయిబాబా భజన చేసుకోవడం, సాయిబాబాను ఆరాధించడం మేము చేసామంటూ ఆ కుటుంబం చెప్పిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. దీంతో ఆయన కిరీటం నుంచి విభూతి రాలుతోంది. ఆయన కిరీటం నుంచి విభూతి రాలుతోందంటూ ఆ కుటుంబం చెప్తోంది. అంతేకాదు, ఆ విగ్రహానికి చెమట పట్టినట్టుగా చెమ్మగా మారి ఆ తర్వాత ఆ విభూతి వస్తుందంటూ ఆ కుటుంబం చెప్తోంది. పోనీ ఏమైనా చెమపట్టి వాటర్ నుంచి వస్తుందా అంటే ఆ కుటుంబం ఏమంటుందంటే సువాసన భరితంగా మారింది. ఎప్పుడైతే ఆ పొడిలా మీకు ఆ వైట్ కనిపిస్తోంది కదా, అది విభూతి అంటుంది ఆ కుటుంబం. ఎట్ ద సేమ్ టైం ఆ విభూతి సుగంధహరితంగా ఉంది. ఏదో డోర్స్ని క్లోజ్ చేసి అదొక చిన్న సాధారణంగా మనం ఒక చెక్క పెట్టెలో మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాంగా, అలాగే ఆయిల్ కూడా ఒక వుడెన్ స్ట్రక్చర్తో ఆ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ డోర్స్ ఓపెన్ చేయగానే సుగంధభరితంగా అనిపిస్తోంది. ఆ విభూతి అంత సుగంధభరితంగా ఉంది, ఒక ఆరోమాటిక్గా ఉంది, ఒక బ్యూటిఫుల్ ఆరోమాటిక్గా ఉంది. అంటే ఇటు షిరిడి వెళ్ళినప్పుడు కొని తెచ్చుకుంటే ఎటువంటి సువాసన వస్తుందో అటువంటి సువాసనను మించి ఇంకా ఉంది అంటోంది ఆ కుటుంబం. ఇది దేనికి సంకేతం? ఇటు ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు, అలాగే విజ్ఞానవేత్తలు ఏమంటున్నారు? ఆధ్యాత్మికవేత్తల వెర్షన్ ఏంటి ముందుగా తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి విజ్ఞానవేత్తలు ఏమంటున్నారు ఇది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వాడాల కోటేశ్వర శర్మ, కాలభైరవ ఉపాసకులు. వారితో మాట్లాడదాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 2 వెర్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా మీ కమెంట్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఆ నెంబర్స్ కూడా కింద స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి కాసేపట్లో మీ రియాక్షన్ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది మీరేమనుకుంటున్నారు? ఇది యాదృచ్ఛికంగా జరుగుతోందా, లేకపోతే ఇది విజ్ఞానవేత్తల పరంగా ఎలా ఆలోచించే ప్రయత్నం జరుగుతుంటుంది? ఆధ్యాత్మిక పరంగా మీరేమంటారు? అండ్ మీరు కూడా కమెంట్ చేయండి అండ్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. మరి కాసేపట్లో నెంబర్స్ని కూడా డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి నేను వాడాల కోటేశ్వర శర్మ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాలభైరవ ఉపాసకులు కోటేశ్వర శర్మ గారు, నమస్తే అండి. నమస్కారం. కోటేశ్వర శర్మ గారు, ఇటు విగ్రహం నుంచి విభూతి రాలడం ఇది శుభ సూచకమా, లేకపోతే ఏమైనా అశుభానికి సూచకమా అనే ఒక క్వశ్చన్ తలెత్తుతూ ఉంటుంది. ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే విభూతి రాలడం ఒక సుపరిణామం అంటూ అనిపించినా మొత్తంగా ఎక్కడ ఆయన మొహం కనిపించట్లేదు. సో దీన్ని ఎలా చూస్తారు సాధారణంగా ఆధ్యాత్మిక కోణంలో? ప్రధానంగా ఆర్టీవీ వీక్షకులకి, ప్రేక్షకులకి తెలుసుకోవాల్సిన మొదటి అంశం ఏమిటయ్యా అంటే, ఇది శుభసూచకం కాదు, అశుభం రెండు కాదు. ఇప్పుడు సాయిబాబా విగ్రహానికే అది వాళ్ళ ఇంట్లోనే ఎందుకు అవుతుంది? మరి షిరిడీలో కూడా రావచ్చు కదా, దిల్సుఖ్నగర్ బాబా గుడిలో రావచ్చు కదా. ఎక్కడా లేనటువంటి అయినటువంటి వాళ్ళ ఇంట్లోని గత 4 సంవత్సరాలుగా ఎందుకు అలా అవుతుంది అంటే, భక్తిని చాటుకోవడమా, మూఢభక్తిని ప్రేరేపించడమా అనేది రెండింటిని మనం గమనించగలగాలి. ఎప్పుడూ కూడా కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్య అనేక షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి అక్కడి నుంచి కూడా రావాలి కదా. కేవలం మరి ఈయన దగ్గర ఎందుకు వస్తున్నాయి అనేటువంటి ఒక మిస్టరీ. అంటే భక్తి అనేది ఉండొచ్చు, అందరికీ భక్తి కావాలి. మన సనాతన ధర్మం ఏమి చెప్పింది అంటే, మనం ధర్మాన్ని ఆచరింపచేయాలి, ఆ ధర్మంలోనే జీవించాలి, భావితరాలకి మంచిని బోధించాలి అని చెప్తుంది. బట్ మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇక్కడ సాధారణంగా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే కనుక, ఏమైనా దేవుడి కోపం వచ్చిందా? సాయిబాబాకి ఏమైనా కోపం వచ్చిందా? నిజంగా భగవంతుడి కోపం వచ్చింది అనుకోవాలా ఇప్పుడు ఈ ఘటన తర్వాత? మీరన్న మాటల ప్రకారం ముందుగా ఈ క్వశ్చన్ సంధించే ప్రయత్నం చేస్తున్నాను. అలాంటిది ఏది ఉండదండి. భగవంతుడికి కోపము అలాంటిది ఎక్కడ ఉండదు. ఆయన ఒక విగ్రహ స్వరూపంగా మారాడు.
మారిన తర్వాత ఆయనకు కోపాలు ఎందుకు ఉంటాయండి? అది అయితే ఆయన మాట్లాడాలి, నాకు ఆవేశం వచ్చింది అన్నట్టు ఉండాలి. కనుక భగవంతుడికి ఎక్కడా కోపం రాదు, అందరిపైన కూడా సర్వమాన సౌభ్రతత్వంగా భగవంతుడు ఉంటాడు. యద్భావం తద్భవతి. ఒక విద్యార్థి వెళ్ళాడు, మంచి ఆశీర్వచనం, మంచి చదువుకోమంటాడు. ఉద్యోగస్తుడు వెళ్ళాడు, నువ్వు పదోన్నతి సాధించు అంటారు. వివాహం కానివారు నాయన శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు. తదనంతరము సత్సంతాన ప్రాప్తిరస్తు. అలాగే ఓ రాజు వెళ్ళాడు, మహారాజులాగా ఉండు, నువ్వు ధర్మంగా ఉండు, నీ రాజ్యాన్ని బాగా చూసుకొని చెప్తూ ఉంటారు. ఈ విధంగా భగవంతుడికి ఇంత కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో భగవంతుడికి కోపం వచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. అధర్మము పైననే కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం భక్తులకు సంబంధించి, దేవుడు నా మీద కోపడ్డాడు, దేవుడు నా మీద ఆగ్రహంతో ఉన్నాడు, అందుకే మాకు ఇలా జరిగింది, మాకు ఇటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. సో అందులో భాగంగా దీన్ని ఎందుకు చూడకూడదు? అలా కాదు, తప్పండి. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి సంపూర్ణమైనటువంటి ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగం. నువ్వు యథాశక్తిగా భగవంతుడి దగ్గర ఫలాన్ని పెట్టినా, పుష్పాన్ని పెట్టినా, జలంతో నువ్వు అభిషేకం చేసినా, నువ్వు నీ స్థితి యద్భావం తద్భవతి. నువ్వు ఎలా చూస్తే నేను భగవంతుడు అలాగా చూస్తాడు. అంతేప భగవంతుడు వీళ్ళను కోపించాడని, శపించాడని, ఆగ్రహంగా ఉన్నాడని, ఏదో యుగాంతం జరగబోతుందని, ఇది అపచారం అని నమ్మడం, దీనికంత మూర్ఖత్వం అనేటువంటిది ఏమీ లేదండి. సనాతన ధర్మంలో అలాంటిది ఎక్కడ లేదు, ఉండదు, రాదు. 4,32,000 సంవత్సరాలు యుగాంతం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 5,252వ సంవత్సరం మాత్రమే ఉన్నాం. కనుక యుగాంతానికి దీనికి సంబంధం లేదు. భగవంతుడికి ఆవేశం వచ్చిందనో, కోపం వచ్చిందనో, కరుణ, జాలి, దయ కలిగిందనో అనేటువంటి రెండు ఉండదు. బట్ ఎలా మరి ఏమీ లేనప్పుడు ఇది ఆధ్యాత్మిక కోణంలో వాళ్ళు ఏమంటున్నారంటే కనుక, ఆ ఇంటి వాళ్ళు అందుకే మేము ఎవరికి బయటికి చెప్పలేదు, చెప్తే ఇది కాస్త రచ్చ చేసే ప్రయత్నమో లేకపోతే ఒక హడావిడి జరిగిపోతుంది అని అర్థం వచ్చేలా కుటుంబం అంటుంది. దీన్ని ఎలా చూడాలి? మీరు ఒక పాజిటివ్ సైన్ కాదంటున్నారు, నెగిటివ్ సైన్ కాదంటున్నారు, ఎట్లా చూడాలి మరి దీన్ని? వాళ్ళు కృత్రిమంగా ఏర్పాటు చేసిన విధానమే కారణం. ఏమిటయ్యా అనక మీరు మన బాగా గమనించినట్లయితే దేవాలయంలో విగ్రహం ఉంటుంది, పూజారులు, భక్తులు అనేక మంది విభూతితో, జలంతో అభిషేకం చేస్తూ ఉంటుంటే కొన్ని రోజుల తర్వాత భూమిలో నుంచి అది అసలు వర్షాకాలం అవ్వడం వలన భూమిలో తేమ శాతం పెరగడం వల్ల భూమిలోంచి ఉత్పత్తి అవ్వడానికి బయటికి వచ్చిందని చెప్పుకోవడానికి ఒక నిదర్శనము. కానీ అది ఒక ఇల్లు, గృహము, నివాసానికి గృహము. అందులో అది రాతి విగ్రహం కూడా కాదు. మనం అక్కడ ఛాయాచిత్రంలో చూసినట్లయితే పంచలోహాల విగ్రహం లాగా కనపడుతూ ఉంది, అంటే అలాంటి మెటల్ రూపమో ఏదో ఉండిండొచ్చు. అలాంటి ఎప్పుడూ కూడా సహజ సిద్ధంగా ఏ యొక్క మెటల్ కానీ మరొక పదార్థాన్ని సృష్టింపజేసే శక్తి ఏ మెటల్కు ఉండదండి. ఈరోజు ఎంతో సైన్సు, ఆధ్యాత్మికత అనేటువంటిది రెండు అభివృద్ధి చెందాయి. భగవంతుడికి నువ్వు యద్భావం తద్భవతి, సత్ప్రవర్తనగా ఉండు, నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు ఎవరిని కూడా అనకు, అనిపించుకోకు అని చెప్తున్నది. భగవంతుడికి భక్తి, సభూరి. అంటే మీరు అంటూ ఉంటే నాకు ఇంకా పాయింట్ స్ట్రైక్ అవుతుంది. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మిరాకిల్స్ చేయడం, అంటే ఇటువంటి మిరాకిల్స్ అసలు జరగవండి. ఇదంతా కూడా కృత్రిమంగా కెమికల్స్తో ఏర్పాటు చేయడమా, లేకుంటే వాళ్ళు ఏర్పాటు చేయడమా తప్ప మరొకటి ఏదీ లేదు. అలా రాలనుకుంటే సాక్షాత్ షిరిడిలోనే జరగాలిగా. మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు జరుగుతుంది? వాళ్ళు అదే అంటున్నారు, మేము షిరిడి వెళ్ళలేదు కాబట్టి బాబాని మాకు ఈ రూపంలో ఆయన కృపను చూపించారు, ఆయన దయను చూపించారు అంటూ కూడా ఆ కుటుంబం అంటోంది. అలా ఎప్పుడు ఉండదండి. అంటే మరి వారి ఒక్కరే భక్తులా? మన దిల్సునగర్లో బాబా గుడి లేదా? ఒక చిన్న ఉదాహరణ అనుకున్నాం. మన గట్కేసరిలో లేదా? ఎక్కడ లేదండి. దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లో తీసుకున్నప్పుడు ఎక్కడో చోట గుడి ఉండనే ఉంటుంది. బాబా గుడి అయినటువంటి ప్రాంతం లేదు. కనుక ఎవరమైనా భక్తిభావంగా ఉండాల్సిందే, ధర్మంగా ఉండాల్సిందే, ధర్మాన్ని బోధించాల్సిందే. అందులో మన ఆర్టీవీ ఒక చర్చ చేస్తుందంటే దానికి ఒక ప్రామాణికం కూడా ఉండాలి అనేటువంటిది మన అందరి యొక్క అభిప్రాయం కూడా. ట్రూ. అందుకే మనం డిస్కషన్ కూర్చోడం జరిగింది. వాళ్ళు ఏమంటారు, ఆ కుటుంబం ఏమంటుందంటే, పోనీ మీరు కుట్టిపారేయచ్చు ఈరోజు విగ్రహానికంటే, గతంలో ఫోటోలు పెట్టినప్పుడు కావచ్చు, ఫోటో పెట్టినప్పుడు లేకపోతే ఫోటోకి సంబంధించి భజన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అప్పుడు కూడా ఇలాగే జరిగింది, అప్పుడు కూడా ఫోటో నుంచి వచ్చింది, ఇప్పుడు బాబా విగ్రహం నుంచి ఎక్కువ శాతంలో వస్తోంది. రాత్రి చూసాం లేదు, పగలు చూడబోతుకి పూర్తిగా నిండిపోయింది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఆ కుటుంబం రియాక్షన్ కూడా మరి కాసేపటి మీద నుంచే ప్రయత్నం చేస్తాను.
సో ఇలా జరుగుతుందా? ఎందుకంటే ఎక్కడ జరగదండి అది. నేచర్లో లేనటువంటి దానిని ఇప్పుడు మనకు వర్షాకాలము 45 డిగ్రీల ఎండ పెట్టమంటే పెడుతుందా? పెట్టదు. ఎందుకంటే సూర్యుడు భూమి అనేటువంటి కక్షలో ప్రయాణం ఎలా చేస్తూ ఉంటాయో మనకి ఇప్పుడు పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో, వర్షాకాలం అవ్వడం వల్ల భూమిలో నుంచి ఏమన్నా విగ్రహం అందుబాటులో భూమికి అసోసియేట్ అయితే అందులో గతంలో విభూది పడి 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 ఈ చల్లదనానికి బయటకు వచ్చాయి. ఇప్పుడు మన చాలా ప్రాంతాల్లో భూమిలో నీటి శాతం బాగా పెరిగింది అనుకోండి, అద్భుతమైన మోటార్ సహాయం లేకుండానే నీళ్లు ఉద్భవిస్తున్న సందర్భాలు ఉంటాయి. అంటే ఏ సైంటిస్టులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా భూమిలో నీటి శాతం పెరుగుతుంది అనేది ఆటోమేటిక్గా చెప్తున్నటువంటిది. కానీ అక్కడ దేవాలయం కాదు, అది నివాసంలో వాళ్ళు పూజా మందిరంలో ఏర్పాటు చేసిన విగ్రహంగా మనకు అక్కడ కనపడుతూ ఉంది. రైట్. అంటే ఆ కుటుంబం ఏముంటుందంటే ప్రధానంగా గతంలో మాకు విగ్రహం అంటే ఒక ఫోటో పెట్టినప్పుడు కూడా జరిగింది, 2 ఏళ్ల నుంచి 4 సార్లు జరిగింది వాళ్ళంటున్న మాటని. మరి కాసేపట్లో ఆ రియాక్షన్ కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తా. ఆ కుటుంబం ఏమంటుంది అనేది, దాంతోపాటు గతంలో ఫోటోలు వచ్చింది 6 నెలల క్రితం ఇది జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. మా ఇంట్లో బాబా ఉన్నాడు, బాబా అంటే అక్కడికి షిరిడీకి వెళ్ళలేదు, మాకు అవ్వలేదు కాబట్టి బాబా వచ్చాడు, బాబా వచ్చి మాకు తన దయను చూపించాడు అంటున్నారు. అంటే అటువంటి మిరాకిల్స్ అనేవి జరగవా లేకపోతే ఉండవా? ఆధ్యాత్మికంలో ఎలా చూస్తారు? భగవంతుడు సర్వాంతర్యాముడు కనుక మరి వారింట్లోనే ఎందుకు జరుగుతుంది, మరి అందరింట్లో జరగవచ్చు కదా, షిరిడీలో కూడా జరగవచ్చు కదా అని అందరి యొక్క ఒక ఆలోచన కూడా. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. మరి అందరి ఇళ్ళలో రావాలి కదా, మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు వస్తుందండి? వాళ్ళ ఇంట్లో భక్తి ఎక్కువ ఉందా, భక్తులు ఎక్కువగా ఉన్నారు, భక్తి భావం ఎక్కువ ఉందని చెప్పి అంటే భూమండలంలో ఎవరు భక్తులు లేరా? అంటే ఎక్కువ తక్కువ శాతం అనే ఒక చర్చ జరుగుతూ ఉంటుందిగా. అలా ఉండదండి. భగవంతుడికి మనం అందరము సమానమే. యద్భావం తద్భవతి. భగవంతుడికి మనం యథాశక్తిగా ఏదైతే మనము భగవంతుడు ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్లుగా విద్యార్థిని వాళ్ళ యథాశక్తిగా ఒక మహారాజు వెళ్ళారు, మహారాజులాగా ఆశీర్వచనం ఉంటుంది. అందుకే తప్ప ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే విభూది రాలడం, వాళ్ళ ఇంట్లోనే ఇలా జరగడం అనేది ఒక యాదృచ్ఛికంగానే మనం గమనించగలగాలి అనేది ఒక అభిప్రాయం. ఇదండి. ఓకే. సో ఇక్కడ వాళ్ళంటుంది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించి చుట్టుపక్కల కావచ్చు భగవంతుడి దయ కారణంగానే, ఎందుకంటే ఇటువంటి సిరీస్లు కావచ్చు లేకపోతే ఇటువంటి సినారియోస్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే తిరుపతిలో గత కొద్ది రోజుల క్రితం ఒక విగ్రహం కన్ను తెరిచింది, లేకపోతే భగవంతుడు కళ్ళు తెరిచారంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. అవును. ఆ ఘటన జరిగిన కొన్ని రోజులకి ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి బహుశా ఆ పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయని ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అక్కడ శివాలయంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఏమిటయ్యనగా, మహాదేవుడికి ప్రతిరోజు పంచామృతములతో అభిషేకము, విభూతితో అభిషేకం చేస్తూ ఉంటాం. వేసవి కాలం అవ్వడం వల్ల పూర్తిగా శుభ్రం చేయడం వలన అందులో విగ్రహంలో ఉన్న జీవరేఖలు స్పష్టంగా బయటపడ్డాయి. పడినప్పుడు మహాదేవుడి యొక్క ఈ విధంగా దర్శనం ఇచ్చింది అనేటువంటిది అక్కడ లోకల్గా ఉండబడినటువంటి వారందరికీ అభిప్రాయంగా కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఇదండి పరిస్థితి. కానీ ఆ కోణంలో ఇది కూడా మనం అలాగనే ఆలోచించగలగాలి. భగవంతుడు అందరివాడు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకరింట్లోనే ఉండరు, ఒకరిపైన ప్రేమానురాగాన్ని కురిపించడు, ఒకరిపైన రాగద్వేషాలు రెండూ ఉండవు. భగవంతుడు అందరికీ సమానమే. కానీ కోటేశ్వర శర్మ గారు మీరు అంటూ ఉంటే నాకు ఒక మాట గుర్తొస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తున్నారు, రాత్రి పూజా మందిరాన్ని క్లోజ్ చేసి పడుకున్నారు, తెల్లారేసరి చూడబోతుకి పూర్తిగా విభూతమయంగా ఉంది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏం చేయాలి? వాళ్ళు అంటే ఇంట్లోనే పూజించుకోవాలా? అది వాళ్ళు చెప్తేనే మనం వింటున్నాం. మీరైనా నేనైనా ప్రేక్షక దేవుళ్ళనైనా అనేక డిజిటల్ ప్రపంచంలోనైనా మరి వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మీరు నేను ఎందుకు అనుకోకూడదు? సర్వసభ్య సమాజం ఎందుకు అనుకోకూడదు? అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అనుకుంటున్నారా? అది ఏదైనా ఉండొచ్చు, వాళ్ళ స్వార్థమై ఉండొచ్చు, వాళ్ళ భక్తిని చాటుకోవడానికి చేసే ఒక ఎత్తుగడ అయి ఉండిండొచ్చు. ఎందుకు అనుకోకూడదు? కాసేపు మనం ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవడానికి ఎక్కడా సిద్ధాంతం లేదు, అలా నెగిటివ్గా మనం కూడా అనట్లేదు. కాకపోతే భగవంతుడు సర్వాంతర్యామి. అందరము భక్తితత్వంలో ఉండాల్సిన వాళ్ళమే, ధర్మంగా ఉండాల్సిన వాళ్ళమే, అందరూ బాగుండాలి, అందులో మనమందరము ఉండాలి. కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఇటు మరికొంతమంది జాయిన్ అవుతున్నారు లైవ్లో. అండ్ మైనంపాటి మురళీ శర్మ ఆధ్యాత్మికవేత్త, అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. సో రమేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇటు మురళీ శర్మ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మురళీ శర్మ గారు, ఇటు ఆ కుటుంబం మాత్రం ఇటు భగవంతుడి దయ, అందుకే విభూతి రూపంలో మాకు దర్శనం ఇచ్చాడు, మేము ఇంతవరకు వెళ్ళలేదు, చాలా రోజులైంది వెళ్ళి, అందుకే ఆయనే మా కోసం స్వయంగా వచ్చాడంటున్నారు. అవును, ఇది జరుగుతుందా? ఎస్, జరుగుతుంది. మేము సాయిబాబా గారికి పరమ భక్తులము. అంటే విభూతి రావడం గట్రా జరుగుతుందా? భగవంతుడు నిజంగా విభూతి
రాలుస్తాడా? జరుగుతుంది. షిరిడి సాయిబాబా గారి శక్తి గురించి చెప్పాలంటే ఒకటే చెప్తాను. 1800 కేజీల బంగారం, 1800 కేజీల బంగారం, 4700 కేజీల వెండి, 4700 కేజీల వెండి, 2000 కోట్ల రూపాయల నగదు, 2000 కోట్ల రూపాయల నగదు. ఇవన్నీ కూడా 2 దశాబ్దాల్లో శ్రీ షిరిడి సాయిబాబా గారి సంస్థానికి కూడా చేరినాయి. ఓకే, శ్రీ సాయిబాబా వారి శక్తి ఏంటి, ఆయన మహిమ ఏంటని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. బట్ నేను అంటోంది ఈ ఘటనకు సంబంధించి, అంటే ఒక ఇంట్లో విగ్రహం తెచ్చుకున్నారు వాళ్ళ. గతంలో కోటేశ్వర గారు కూడా ఇదే ప్రశ్న అడగడం జరిగింది. ఏమని, ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో కూడా మాకు విభూతి వచ్చింది, ఇప్పుడు మేము విగ్రహాన్ని తెచ్చుకున్నాం, విగ్రహానికి వచ్చింది, ఇప్పుడు ఇది అదింత సుగంధభరితంగా ఉంటుంది, ఇది చెప్తున్నారు. నిజంగా జరుగుతుందా? రాత్రికి రాత్రి భగవంతుడు ఆయన ఇంకో క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది. ఏమని, ఎక్కడా లేడా భగవంతుడు, అక్కడెక్కడా లేని భగవంతుడు వీళ్ళింట్లోని వీళ్ళకే అంతటి విభూతినిచ్చాడా, అంత కరుణను చూపించాడా? నిజంగా జరుగుతుందా? ఒకరి మీదే భగవంతుడు దయ చూపిస్తూ ఉంటాడా, లేకపోతే కరుణ చూపిస్తూ ఉంటాడా అనే ప్రశ్న తలెత్తితే ఏమంటారు? భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి భక్తులను కూడా ప్రత్యేకంగా కరుణించడానికి అవకాశం కూడా ఉంది. వారి యొక్క భక్తికి మెచ్చి అక్కడ కూడా జరిగి ఉండొచ్చు. సాయిబాబా వారి మహత్యాలు అనేకం ఉన్నాయి, అందులో ఖచ్చితంగా కూడా అక్కడ జరగడానికి 100% అవకాశం ఉంది. ఏ సందర్భంలో జరుగుతుంది? ఏ సందర్భంలో జరుగుతుంది? ఈ మధ్య కాలంలో అనేక వైపరీత్యాలు జరుగుతున్నాయి. కలియుగం అంతం దిశగా కూడా ప్రయాణం కూడా సాగిస్తున్నది. ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడింది, అది కూడా బ్లడ్ మూన్. త్వరలో కూడా సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. వీటన్నిటి పరిణామాల వల్ల అత్యంత భయంకరమైనటువంటి పరిణామాలు కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా తిరుపతి మీద కూడా ప్రభావం కూడా చూపిస్తాయి. ఎందుకంటే మేము లాస్ట్ టైం చూసాము, ఎప్పుడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అది అంటే ఏ అంచనా ప్రకారం చెప్తున్నారు? అట్లా ఎప్పుడు కూడా ఇదివరకు ఎప్పుడు కూడా జరగని సంఘటనలు కూడా తిరుపతిలో జరిగినాయి. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆ విధంగా కూడా జరగటం, అనేక మంది భక్తులు కూడా ఇబ్బంది పడటం, పోయినసారి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి సంఘటనలు. ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే పరమేశ్వరుడు కూడా తమ యొక్క కటాక్షం చూపించడానికి శివలింగం కూడా కళ్ళు తెచ్చిన రీసెంట్గా కూడా జరిగింది, తిరుపతిలో జరిగింది. తదనంతర పరిణామాల్లో ఈ యొక్క షిరిడి సాయిబాబా వారు కూడా అక్కడికి వచ్చారు. ఈ మధ్య చూస్తే షిరిడిలో ఆయన యొక్క శక్తి చూపిస్తున్నారు. దాంతోపాటు కూడా తిరుపతిలో అనేక రకాలైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. కొన్ని విద్రోహ శక్తులు కూడా అక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే దీనికి సంబంధించి దీన్ని కన్ఫైన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను రమేష్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రమేష్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఎస్, మిమ్మల్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మురళీ శర్మ గారు, ఇక్కడ డిస్కషన్ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. ఏమిటంటే కనుక ఆ ఇంట్లో ఆ కుటుంబానికి ఎందుకు దేవుడు కరుణించాడు అనే క్వశ్చన్కి సంబంధించి దీనికి కుటుంబం భక్తి శ్రద్ధలు ఉండొచ్చు, దాంతోపాటు ఆ యొక్క భూమి మహత్యం కూడా ఉండొచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇల్లుంది, ఒక చిన్న గది, వారు పూజ చేసేవాళ్ళు, ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, వితిన్ 1 డేలో, ఒక్క రోజులో వాళ్ళు తర్వాత రోజు ఇంటికి చూసినప్పుడు ఇంట్లో అంత ఎద్దు పుట్ట వచ్చేసింది, పావు పుట్ట. ఇప్పుడు ఎక్కడ? ఒక రోజులోనే. ఇప్పుడు ఎక్కడ జరిగి దాదాపు దశాబ్ద కాలం అయింది. అది మేమందరం వెళ్ళి చూసాం ప్రత్యక్షంగా. మీరు చూసారు? నేను కూడా చూశాను. భక్తులందరూ వచ్చారు కదా, జనం అందరూ. అది కుకట్పల్లి ప్రాంతంలో జరిగింది. ఒక పుట్ట ఒక్క రోజులో ఒక మనిషి హైట్ వచ్చేటువంటి పుట్ట ఎలా వస్తుంది? అది మనుషులు చేయగలుగుతారా? అక్కడ ఏదో సంథింగ్ ఉంది. వాళ్ళు ఆ ఇంటిని పాడుపెట్టేశారు. తర్వాత ఇంకా వాళ్ళు ఆ ఇంట్లో నివసించే సాహసం చేయలేదు. ఇట్లా జరగడానికి అవకాశం ఉంది. కొన్ని భూమిలో ఉండేటువంటి శక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల దేవుడు ఎందుకు ప్రతిష్ఠించబడతాడు? మనం వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే, తిరుమలకి వెళ్ళి దైవం దండం పెట్టుకుంటాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా. సాయిబాబా వారు షిరిడీలోనే ఎందుకుంటారు? ఇక్కడ కూడా సాయిబాబా గుళ్ళు ఉన్నాయి. కానీ వారు ఉండేటువంటి కొన్ని స్థల ప్రభావం, స్థలానికి కొంత మహత్యం ఉంటుంది. క్షేత్ర మహిమ అంటారు అది. ఆ విధంగా కొన్ని ప్రదేశాలలో కూడా శక్తి ఆ విధంగా భగవంతుడిని ఆకర్షించే అవకాశం కూడా ఉంది. రైట్. కోటేశ్వర స్వామి గారు ఆయన అంటుంది ఏంటంటే కనుక, ఇటు తిరుపతిలోనే ఉన్న వెంకటేశ్వర స్వామిని అక్కడే ఎందుకు వెళ్తాం, మిగిలిన చోటు కూడా. సో కౌంటర్ మీకు వచ్చినట్టుంది అక్కడి నుంచి. నిజంగా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ ఇంటి మీద ఎందుకంటే కనుక, బహుశా ఆ రోజు ఆ క్షణంలో ఆ ఇంటి మీద అయ్యుండొచ్చుగా. ఆధ్యాత్మిక కోణంలో ఎందుకు ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయి? గురుగారు చెప్పిన దాన్ని కూడా మనము స్వాగతించాలి. ప్రధానంగా ఒక ఇంట్లో పుట్ట వెలిసింది,
అంటే భూమి నుంచి మట్టి పైకి వచ్చింది ఒక రోజులోనే ఒక్క రోజు వచ్చేసింది. అయ్యుండొచ్చు. ఎందుకు కారణం ఏమిటనగా చీమల ద్వారా పుట్టలు బయటకు వస్తాయని చెప్పి మనకు చీమలు పెట్టిన పుట్టలు అంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఉండబడినటువంటి మెటీరియల్ కానీ లేకుంటే ఉండబడినటువంటి కొన్ని పరిస్థితుల ప్రభావం చేత కానీ భూమి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనాహత, ఆగ్నేయ షట్చక్రాలు ఉంటాయి. అలాగే భూమిలో కూడా భూమి యొక్క రంగు, భూమిలో ప్రవహించే విద్యుత్తు, అయస్కాంతము, నీరు, వీటి యొక్క ప్రభావము, ర్యాపిడి, మనకు పూర్ణిమ నాడు చంద్రుడు భూమికి దగ్గర అవుతాడు కనుక సముద్రంలో అలలు బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, అంటే ఆ విధంగా భూమిలో ఏదో ఒక మదనం యొక్క కారణం చేత కానీ ఆ చీమలు పెట్టిన పుట్టలు కానీ అమాంతంగా పెరిగినటువంటి సందర్భాలు కోకలు ఉన్నాయి. అంటే ప్రామాణికంగా తీసుకోవచ్చు. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఆ ఇంట్లోనే మరి విభూది వెలగడం, అలా రాలడము అనేటువంటిది ఒక యాదృచ్ఛికం. కానీ భగవంతుడి కృప కాదు. మీరేమంటారు? ఎందుకంటే భగవంతుడి కృప కాదంటున్నారు ఆయన. యాదృచ్ఛిక సంఘటన అయినా సరే అది భగవత్ కృపగానే ఆస్తికులు భావిస్తారు. ఇప్పుడు మనుషులకు అనుకూలంగా కాదంటారా? ఏది ఆయన ఆస్తికులు కాదంటారా? ఆయన ఆస్తికులే. అది ఏ విధంగా జరిగినా మనకి ఆ యొక్క విభూతి రావటం అనేటువంటిది భగవంతుడి శక్తిగానే భావిస్తారు భక్తులు. సో తప్పనిసరిగా షిరిడి సాయిబాబా వారు విభూతిని ఆ విధంగా ప్రదర్శించడం అనేటువంటిది సాయిబాబా వారి మహత్యాలు అది ఒకటి. దీని సాయిబాబా మహత్యం కాదు, మేబీ ఒక కెమికల్ రియాక్షన్ కావచ్చు, లేకపోతే ఆ ఇంటికి రియాక్షన్ వల్లే జరిగింది తప్ప ఆయన అదే ప్రశ్న సంధిస్తున్నారు. ఒకవేళ సాయిబాబా మహత్యం అయితే కనుక అక్కడ ఎందుకు మిగిలిన ఇళ్లలో కావచ్చు, మిగిలిన ప్రాంతాల్లో ఎందుకు రాదు అనేది ఆయన ప్రశ్న. ఆ క్షేత్ర ప్రభావం, ఆ నేల యొక్క, ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏంటంటే గుడి కట్టాలి, గుడి కడితే అది ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశంగా మారేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు గుడి కోటేశ్వర శర్మ గారు అంటున్నారు ఆ ప్రదేశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మేబీ ఎన్విరాన్మెంటల్ గా జరిగిన చర్య అయి ఉండొచ్చు తప్ప అక్కడ భగవంతుడి ప్రెసెన్స్ కాదు అనేది ఆయన అంటున్న మాట. మీరేమో గుడి కట్టాలంటున్నారు. అవును, ఇంకే అంటే ఆయన అంటున్న మాట మీకు అర్థమవుతుంది కదా, అక్కడ ఎన్విరాన్మెంటల్ గా జరుగుతుంది తప్ప. మరి ఎన్విరాన్మెంటల్ గా అక్కడే ఎందుకు వచ్చింది? వేరే ఇంట్లో రావచ్చు కదా, వాళ్ళ పక్కింట్లో. అదే నేను చెప్తున్నది. అక్కడ ఉండేటువంటి భూమిలో ఉండేటువంటి బలమైనటువంటి శక్తి కొన్ని చోట్ల ఉంటుంది. వాటిని బట్టే అక్కడ అవి ఆకర్షించుకుంటాయి. మనం ఏం చేయగలం? కొన్ని చోట్ల వెలిశారంటారు పదం, అమ్మవారు వెలిచిందంటారు, స్వామివారు వెలిశారంటారు. వెళ్ళడం అంటే భగవంతుడే కొన్ని స్థలాలను ఆయన ఎంచుకుంటారు. దాని ఫలితంగా ఖచ్చితంగా కూడా ఆ ప్రదేశాలు పవిత్రమైన ప్రదేశంగా కూడా భావించవచ్చు. ఓకే, వాళ్ళు కనుక ఒప్పుకుంటే దేవాలయం. ఆయన అంటుంది ఏంటంటే అక్కడ ఏకంగా మందిరం కట్టాలి, అది స్థల ప్రాశస్త్యంగా మారుతుంది, అక్కడ దానికి పవర్ ఉంది అని అర్థం వచ్చేలా మాట్లాడుతుంది. నిజంగా పవర్ ఉందా, లేకపోతే ఇప్పుడు నేను మీకు ఇందాకలే అడిగాను అందుకని ఆ ప్రశ్నకు సంబంధించి ఇప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడ ఉంచాలా, లేకపోతే విగ్రహాన్ని దానికి సంబంధించి ఏమైనా నిమజ్జన కార్యక్రమం లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుందా, లేకపోతే అక్కడ ఆ విగ్రహానికే మందిరం కట్టాలా? గురువు గారు చెప్పిన దాన్ని సంపూర్ణంగా కూడా మన పరిణామం కూడా తీసుకోవాలి. ఆ ప్రాంతాన్ని, ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠింపజేసి భక్తులకు దర్శనార్థము నిత్య ధూప దీప నైవేద్యాలు, అర్చనాభిషేక కార్యక్రమం చేస్తే అందరికీ చాలా సంతోషమే. బట్ మీరే అన్నారు ఆ రూపానికి కావచ్చు, విగ్రహానికి కావచ్చు, అది అక్కడ ఉన్న శక్తి కాదు, వాతావరణానికి సంబంధించిన ప్రభావం అంటున్నారు. రెండు కాంట్రడిక్టరీగా ఉన్నాయి. ఇక్కడ ఏముండవు. ఇప్పుడు ఒక గృహంలో జరిగే వ్యవహారం వేరు. ఒక చిన్న ఉదాహరణ అండి, మనం ఇంట్లో నలుగురం వండుకొని చేస్తే భోజనం, ఓకే, 10 మందిని పిలిచి భోజనం పెడితే ఒక విందు. అదే పదార్థాన్ని భగవంతుడి దగ్గర చేరిస్తే నైవేద్యం. 10 మందికి భక్తులకు పెడితే నైవేద్యంగా మారిపోతుంది. అది దేవాలయంగా మార్చి ఆధ్యాత్మికమైనటువంటి షిరిడి తర్వాత ఆ స్థాయిలో దాన్ని అభివృద్ధి సాధిస్తాము అంటే దాన్ని స్వాగతిద్దాం మనందరము కూడా. తప్పేముంది అందులో? ఓకే, వారు అలాంటి కోణంలో ఇలాంటి ఏమన్నా చేసిన వెత్తుగడనా? ఓకే, మేబీ అయిండొచ్చు కదా, అంతే. స్థల ప్రభావం కాదనం, దాన్ని అలా దేవాలయంగా నిర్మాణంగా చేసి భక్తి సాయి సబూరి భక్తి అనేది ఏదైతే ఉందో దాన్ని ధర్మ ప్రచారంగా ఆధ్యాత్మికంగా సన్మార్గంగా తీసుకెళ్తారంటే అందరూ కూడా స్వాగతిస్తారు. ఓకే, ఇక్కడ ఎవరు కాదనట్లేదు కదా. ఆ తర్వాత కూడా అలాగనే విభూతి వస్తూ చేస్తూ ఉంటే స్థలంలో యొక్క మహిమ ఉంది అనేటువంటి కాలక్రమేణా మనకు చెప్పాల్సినటువంటి ఆ స్థలంలో జరిగేటువంటి పరిస్థితి. కాలక్రమం తర్వాత జరగలేదు
బట్ యా ఇక్కడ నా క్లారిటీ ఇచ్చే ప్రయత్నించండి. అంటే స్థల ప్రభావం గురించి మాట్లాడుకుంటే ఆ విగ్రహానికి అంటే ఆ విగ్రహం కాకపోయినా ఆ ప్లేస్లో వేరే ఏ విధమైన రూపం ఉన్నా ఇదే ఇటువంటి విభూదో లేకపోతే ఏదో ఒక మెటీరియల్ పౌడర్ లాగా వాటర్ మీద మీరు అన్నట్టుగా ఒక మెటీరియల్ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆధ్యాత్మిక కోణానికి సంబంధం ఏముంటుంది? ఇప్పుడు అక్కడ సాయినాథుడు ఉన్నాడు కనుక అక్కడ విభూతి సుగంధ పరిమళాలతో కూడుకుంది కనుక అది భగవంతుడు చాలా మందికి కూడా ఆయన షిరిడి వెళ్ళిన వాళ్ళకి కానీ ఆయనతో ఉండబడిన చాలా మందికి కానీ దునిలో విభూతి తీసి రక్షగా పెట్టిన సందర్భాలు కోకొలలు ఉన్నాయి. ఆయన చాలా మందికి విభూతిని పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సాయినాథుడికి విభూతికి అనేక రకాలమైన సత్సంబంధాలు ఉన్నాయి కనుక అలా వచ్చిండొచ్చు. కాకపోతే రాబోయే కాలంలో అది దేవాలయంగా మార్చి ఒక హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చి అనేక మందికి ధర్మ మార్గాన్ని బోధిస్తే ఆ స్థలంలో అంతకన్నా కావాల్సింది ఏముందండి? అప్పుడు కూడా వస్తే ఇది సాయినాథుడి మహిమ అని చెప్పి మనం అందరం కూడా స్వాగతిస్తాం. సో అంతవరకు నమ్మడానికి సాధ్యమైనటువంటి పదాలు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆయన ఏమంటున్నారంటే ఓకే ఇప్పుడు కాదు గుడి కట్టండి, గుడి కట్టిన తర్వాత కూడా కంటిన్యూ అయితే అప్పుడు అక్కడ దాని ఏమంటారు ఒక గాడ్స్ ప్రెజెన్స్ ఉంది అని చెప్పి భావించవచ్చు అనేది అనమాట. నేను ఒకటి చెప్తాను. మనం శ్రీరాముడు గురించి చెప్పుకుంటే శ్రీరాముడు వనవాసం చేసినప్పుడు అయోధ్య నుంచి కూడా బయలుదేరినప్పుడు అనేక ప్రదేశాల్లో కూడా ఆయన విశ్రాంతి తీసుకోవడం జరిగింది. అనేక ప్రదేశాల్లో కొంతకాలం నివసించడం, తర్వాత ప్రయాణం సాగించడం, ఈ విధంగా ఆయన ఎక్కడైతే ప్రయాణం చేశాడో కొంతకాలం ఉన్నాడో ఆ ప్రదేశాల్లో శ్రీరాముల వారి మందిరాలను కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ యొక్క పరమేశ్వరుడు వీరందరూ కూడా భారతదేశంలో సంచరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆ విధంగా కూడా లాస్ట్ టైం పరమేశ్వరుడి శివలింగం కళ్ళు తెరిచిందంటే పరమేశ్వరుడు సాక్షాత్ వచ్చాడు. ఆయన వచ్చి అక్కడ కొంతకాలం మళ్ళీ వెళ్ళిపోతారు, అక్కడే స్థిర నివాసం కాదు. అలాగే సాయినాథుడు ఖచ్చితంగా కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా తిరుమలకు వస్తారు. ఆయన సాయినాథుడు వచ్చి వెంకటేశ్వర స్వామి వద్దకి ఆయన ఊరేగింపు తీసుకెళ్తారు. సాయినాథుడు ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి వారితో సంభాషించి మరలా ఆయన మరలా షిరిడీకి వెళ్ళిపోతారు, ఆయన పవిత్రాత్మ. అదే విధంగా కూడా ఇప్పుడు ఆయన మరలా వచ్చి చేద్దాం. మనతో పాటు జన విజ్ఞాన వేదిక నుంచి రమేష్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు నా ఆడియో. నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, ఇక్కడ అఫ్ కోర్స్ గతంలో చాలా వేదికల మీద మీరు మాట్లాడారు, చాలా అంశాల గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ ఈ రోజు తిరుపతికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక కొత్త అంశం, బహుశా కొత్తగా అంటే అంత కొత్తగా కాకపోవచ్చు కానీ ఆ కుటుంబం ఏముంటుందంటే రాత్రి విగ్రహం లాగే ఉంది, ఉదయం చూడబోతుకి పూర్తిగా ఆ విగ్రహం నుంచి విభూతి ఉంది, ఆ విభూతి కూడా సుగంధ పరిమళంగా ఉంది, సువాసన వెదజల్లుతోంది అనేది. దీన్ని ఎలా చూడాలి రమేష్ గారు? అంటే ఇక్కడ ఆధ్యాత్మిక కోణం గురించి మాట్లాడుకునే సందర్భంలో ఆధ్యాత్మికవేత్తలు కూడా సంవాట్ ఎక్కడో ఇది కొట్టిపారేస్తున్న సందర్భంగానే కనిపిస్తోంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆధ్యాత్మికత, భక్తి, పూజ ఇవన్నీ వేరు. ఓకే, కానీ ఒక విగ్రహము మనిషి తయారు చేసింది. ఇట్ వాజ్ మేడ్ బై ఏ హ్యూమన్ బీయింగ్. సో మనం ఇక్కడ భౌతికమైన పదార్థాలను వినియోగించి తయారు చేసింది అది. అదేదో అకస్మాత్తుగా ఎవరో మంత్రాలు చదువుతానే ఇంకోటనో ఊడిపడింది కాదు అది. కాబట్టి ఒక భౌతికమైన పదార్థంలో ఏదైనా ఒక ప్రక్రియ జరిగింది అంటే అది భౌతికమైన లేదా రసాయనికమైన చర్య జరిగి ఉండాలి. అలా లేకుండా ఉంది అనేది వాస్తవం కాదు. ఇది పెద్ద మోసం. అలా లేకుండా ఏదో మహిమ జరిగింది అని చెప్పడం అనేది మోసం, కపటత్వం. సో అక్కడ అటెన్షన్ సీకింగ్ అంటాం. ఇది విగ్రహం ఇవాళ విభూతి రావడం ఇది కొత్త కాదు. ఇలాంటివి చాలా సార్లు వచ్చినాయి, చాలా మోసాలు జరిగినాయి, వెళ్ళిపోతారు. ఒక్కోసారి విభూతినిచ్చి అదేంటి విగ్రహం నుంచి విభూతి రాలిందంటారు, ఒకసారి తేనె రాలిందంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మోసం టైప్ లో వస్తుంది. ఏదైనా సరే ఒక రసాయన పదార్థం ఏదైనా, ఇంతకుముందు శర్మ గారు చెప్పారు రసాయనిక చర్య జరుగుతుంది అంటే జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఒక అల్యూమినియానికి మెర్క్యూరస్ క్లోరైడ్కి మధ్యలో రసాయన చర్య జరిగినప్పుడు ఇలాంటి పొడి రాలే అవకాశం ఉంది. లేదా లాక్టిక్ యాసిడ్ క్రిస్టల్స్ కొన్ని గాలికి కలిసినప్పుడు ఇలాంటివి రాలే అవకాశం ఉంది. దెర్ ఆర్ సో మెనీ మెథడ్స్. అదే కాదు, అసలు అంత కుప్పబడింది అంటే అది వాస్తవంగా బయట నుంచి తెచ్చిపెట్టింది. అది అసలు మీరు కనుక దాన్ని వాళ్ళు కనుక అంగీకరిస్తే దాన్ని మనం ల్యాబ్కు పంపి అది ఏ షాప్ లో కొన్నారో లేకపోతే ఏ కంపెనీలు తయారైంది కూడా మనం తెలుసుకోవచ్చు, ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి తెచ్చారని. ఇక్కడ విషయం ఏంటంటే మనము నమ్మకాలు వేరు, ఇలాంటివి పెట్టి మోసాలు చేయడం వేరు. కాబట్టి ఒక్కోసారి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కోసారి ఒక్కొక్క అంశం మీద ఈ రకమైన వస్తుంటది. అంటే ఒక్కోసారి ఒక్కొక్కటి చెప్తా ఉంటారు.
ఇక్కడ మనిషి తన శ్రమతోటి తన మేధస్తోటి వాటన్నిటిని ఏ విగ్రహాన్నైనా ఏ బిల్డింగ్ అయినా విగ్రహాలు తయారు చేస్తారు, బిల్డింగ్స్ కడతారు, అవి చేస్తారు. కానీ దానికి ఒక రకంగా కించపరుస్తూ ఇలాంటివి ఏదో అండగట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడో ఫోటో నుంచి అదేంటి గుళ్ళో ఒక ఆత్మ తిరుగుతూ ఉంది షిరిడి సాయి అంటే, నేను ప్రాక్టికల్ గా మీ అందరి ముందు కెమెరాల ముందే చూపెట్టిన ఎట్లా తిరుగుతుంది, ఆ లైట్ అనేది ఎట్లా వస్తుంది, దానికి కారణాలు ఏంటి అని. సో ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం చేసి చూపెట్టగలిగిన అంశాలు. వీళ్ళు విషయం ఏంటంటే ఏదైనా ఉంది ఒక ఆధ్యాత్మికత, నాకేదో కారణం, నా నమ్మకం ఇది చాలా మూర్ఖత్వం, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆత్మను మీరు ఎలా చూడగలుగుతారు స్వామి? ఆత్మను మీరు ఎలా చూడగలుగుతారు? అసలు కెమెరా తీసుకెళ్తే ఆత్మ కనిపిస్తుందా? రెండో అంశము, శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్పష్టంగా వినండి. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు, ఆయన దివ్య స్వరూపాన్ని ఎవరు చూడలేరు, ప్రత్యేకమైన కన్నులు కావాలని. మీరేదో కెమెరా తీసుకెళ్ళి ఆత్మను షూట్ చేస్తారా? మీరు చేసేది మీకు కనబడుతుందా? చూడడానికి అసలు షిరిడి సాయిబాబా గురించి మాట్లాడేంత నమ్మకపోతే ఊరుకోండి. ఎవరు నమ్మకం వాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే షిరిడి సాయి యొక్క గొప్పతనం మీకు తెలియాలి అంటే అది ఈ మహిమలలో కాదండి, ఇలాంటి వీళ్ళు అంటగట్టే మహిమలలో ఉండదు. అది ఆయన ఒక అంటే తన మిలిటరీలో పనిచేసి వచ్చి అన్ని వదిలి ఈ ప్రకృతి వీటికి సంబంధించిన అన్ని రకాల సౌకర్యాలను వదిలి జనం అందరూ తినాలి, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఆయన. ఆయనేమో సుఖాలన్నీ త్యాగం చేస్తాడా? మీరేమో ఆయన విగ్రహాలకు బంగారం వేస్తారా? పెద్ద పెద్ద గుళ్ళు కడతారా? మీ లాభాల కోసం, మీ మోసాల కోసం. ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా జీవించాడో తెలుసా? యు ఆర్ ఇన్సల్టింగ్ షిరిడి సాయి, యు ఆర్ ఇన్సల్టింగ్ దట్ పర్సన్. మీరు ఆయన కంటగట్టి, ఆయన మీ మోసాలని, మీ భావాల్ని ఆయన కంటగట్టి మీరు మోసాలు చేస్తున్నారు. అందుకే ఏమంటున్నారు, ఇంకో పక్కన విశ్వ హిందూ పరిషత్ కానీ ఇంకొన్ని సంస్థలు కానీ అసలు షిరిడి సాయి కాదు, ఆయన ఎక్కడో ఒక ముస్లిం నుంచి వచ్చి అక్కడ ఏదో చేసుకున్నాడు, ఆయన ఎట్లా దేవుడు అవుతాడు, ఆయన గుళ్ళు ఎట్లా కడతారు, అసలు మా ధర్మానికే విరుద్ధం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలి, అది ధర్మమా అధర్మమా అనేది ఆధ్యాత్మిక అంశాలు వాళ్ళు తెలుసుకోవాలి. కానీ దీనికి మెరకిల్ అంశానికి వచ్చినప్పుడు మాత్రం ఒక విగ్రహం నుంచి ఏదైనా రాలుతుంది అంటే వాళ్ళు ఎన్ని కథలు చెప్తున్నారు కదా, ఇన్ని కథలు చెప్పేటోళ్ళు ఆ మహిమతో ఆ విగ్రహాన్ని వాళ్ళని తయారు చేయమనండి. మహిమతోటి ఛాలెంజ్ చేస్తున్నా నేను. ఒక పుట్ట లేచింది, రాత్రి లేచింది, తెల్లారి లేచి వచ్చింది అన్నారు కదా, మన అందరం కూర్చుందాము, ఆయన ఎన్ని పూజలు చేస్తాడో చేయమనండి, ఎట్లా ఆవాహన చేసుకుంటాడో ఆ షిర్డీని సాయిని అక్కడి నుంచి షిర్డీ నుంచి తెప్పిస్తాడో తెప్పియమనండి, మన అందరం కూర్చుందాం, తాళం వేసుకొని కూర్చుందాం, లోపల ఏమన్నా జరగనియండి, తెల్లారేసరికి షిర్డీ విగ్రహాన్ని రమ్మనండి, మనిషి శ్రమ లేకుండా గుడిని కట్టమనండి. దగ్గర చెప్తున్నారండి కథలన్నీ. రమేష్ గారు ఇంట్రెస్టింగ్. అప్పటి నుంచి వింటా ఉన్నా, చెప్తా ఉన్నారు ఏంటది, ఎందుకు చెప్తా ఉన్నారు? మాట్లాడగలిగితే చెప్పదలుచుకుంటే ఆధ్యాత్మిక అంశాలను చెప్పదలుచుకుంటే వివరించండి. కానీ ప్రజల్ని మోసం చేసేది ఏదైతే ఉంటదో దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరుతారు. అలాంటి మోసాలు చేయకండి. రమేష్ సాయి చెప్పిన బోధలు ఏమన్నా మీకు నచ్చినాయా? రమేష్ గారు ఏమంటారు కనుక వాళ్ళు రెడీగా ఉన్నారు అండ్ మీరు కూడా రెడీగా ఉంటే కనుక ఒక దగ్గర కూర్చున్నా అల్లా అంటున్నా, రమేష్ గారు ఆడియో వినిపిస్తుంది, ఏమనుకుంటారో మీరు అనుకోండి. అలాంటి ఏదన్నా ఆధ్యాత్మిక భావాలు చెప్పదలుచుకుంటే చెప్పుకోండి, కానీ ఇవన్నీ ఎందుకు సార్? రైట్. రమేష్ గారు అడుగుతోంది ఏంటంటే, మురళీశ్వరం గారు మీ దగ్గరికి వస్తాను, అంతకన్నా ముందు మీరు కూడా ఈ లైవ్ లో కాల్ చేయాలనుకుంటే, లైవ్ లో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది 0406931611 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు కూడా మీ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, అలాగే జన విజ్ఞాన వేదిక నుంచి కూడా ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలనుకున్నారు. రమేష్ గారు, నేను విజ్ఞాన దర్శిని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ విజ్ఞాన దర్శిని. ఓకే అండి, ఓకే, we will correct in just a few minutes అండి. రమేష్ గారు, మురళీ శర్మ గారు, అటు రమేష్ గారు ఏమంటున్నారంటే విజ్ఞాన దర్శనం నుంచి ఆయన ఒకటే ప్రశ్న అందిస్తున్నారు, కూర్చుందాం, ఒక రూమ్లోకి వెళ్ళిపోదాం, క్లోజ్ చేసుకుందాం, 24 hours 12 hours వాట్ ఎవర్ ఇట్ మే బి ద టైం, ఆ టైం ఏదైనా సరే వీఆర్ రెడీ, మీరు పూజలు చేయండి, ఆ విగ్రహాన్ని రప్పించే ప్రయత్నం చేయండి, అండ్ అప్పుడు తేల్చుకుందాం అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. రెడీగా ఉన్నారా? ఆయన అడిగిన ప్రశ్నే కూడా ఒక మూర్ఖత్వం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన యొక్క విశ్వరూపాన్ని అందరూ చూడలేరు, సాక్షాత్ అర్జునుడు కూడా చూడలేకపోయాడు. ఆయన ప్రత్యేకమైనటువంటి ఇవి కన్నులు ప్రసాదిస్తే అప్పుడు విశ్వరూప దర్శనం జరిగింది. ఏం చెప్పదలుచుకుందంటే ఈ మహిమలు అనేవి వీళ్ళ ముందు భగవంతుడు చూపించడానికి ఇష్టపడాలి కదా. అసలు
వీళ్ళ ముందు రమేష్ గారు, వీళ్ళకి అర్హత రమేష్ లేదు గారు, చూడడానికి. ఈసారి అడగండి. భగవంతుడు సాయినాథుడి మురళీశ్వర గారు, భక్తి గురించి, ఆయన ఆయన అంటోంది మహత్యాల ఏంటంటే, గురించి అందరూ ప్రత్యక్ష ఆయన అనుభవం అంటోంది చేశారు. ఒకటి, ఈ మహిమలు కావచ్చు, అంటే విభూది కావచ్చు, పుట్టలు రావడం కావచ్చు, వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇవి ఒక దగ్గర కూర్చుందాం. ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి అనుకుంటే ఎటువంటి పూజలు చేసుకుంటారు, ఆవాహనాలు చేసుకుంటారు, వారు అదృశ్య ఆత్మలు అని చెప్పి ఉంటారు. అడుగుతున్నారు. వారు అదృశ్య ఆత్మలు ఉంటారు, వారి శక్తిని ప్రదర్శిస్తుంటారు. వారు ఎవరో పామరులు వచ్చేసి మాకు ఇవేదో సైన్స్ అని చెప్పేసి మాకు ఇది కావాలి ప్రదర్శించడం అంటే ప్రదర్శించాల్సిన అవసరం కూడా సాయినాథుడికి లేదు, ఏ భగవంతుడికి కూడా లేదు. వారి శక్తిని వారు చేసినటువంటి మహత్యాలని ప్రత్యక్షంగా అనుభవించిన భక్తులు మాత్రమే ఆయన పూజ చేస్తారు. ఇప్పుడు ఆయన దగ్గరికి 2000 కోట్ల నగదు వచ్చిందంటే అందులో ఎంతమంది మేధావులు ఇచ్చారు? 1800 కేజీల బంగారం సాయినాథుడికి వచ్చిందంటే ఎలా వచ్చింది? ఆయన అదే అంటున్నాడు. ఆయన మహత్యం చూపిస్తే సంతోషపడి సమర్పించిన కానుకలవి 4700 కోట్ల వెండి ఒక్క 2 డికేట్స్ అంటే 20 సంవత్సరాలు ఎలా వచ్చింది సాయిబాబా దగ్గర? ఆయన మహత్యానికి అదే ప్రత్యక్ష సాక్ష్యం అది. అందుకని నేను నిలబడతాను. ఇక్కడ విజ్ఞానవేత్తలు ఒక మాట అంటున్నారు, మీరు వర్షం చూశారు. ఒకవేళ భగవంతుడు కనుక ఉన్నాడు అనుకుంటే లెట్స్ కూర్చోండి, ఒక దగ్గర కూర్చోండి, అండ్ మీరు ఎటువంటి ఆవాహనాలు చేస్తారో ఎటువంటి పూజలు చేస్తారో చేయండి. అప్పుడు ప్రూవ్ అయిన తర్వాత లెట్స్ యాక్సెప్ట్, అప్పుడు చూద్దాం. అంతేగాని ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ కరెక్ట్ కాదనేది ఆయన వర్షన్. ఇటు రెండు వైపులా మీరు మాట్లాడుతున్నారు, మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ నా వర్షన్ కానీ, రమేష్ గారి వర్షన్ కానీ, గురుగారి వర్షన్ కానీ ఇక్కడ విషయం పరిగణలోకి కాదు. మనకు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఏ యుగంలోనైనా భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. యద్భావం తద్భవతి. మనం ఎలా చూస్తే మనల్ని భగవంతుడు అలా చూస్తూనే ఉంటాడు, అలా కరుణిస్తూనే ఉంటాడు. కనుక ఇక్కడ విషయం ఏమిటయ్యనగా, సంపూర్ణంగా గురుగారు చెప్పిన విధంగా అన్ని కోట్ల రూపాయల బంగారం, అన్ని రూపాయల డబ్బులు వచ్చాయి అనేటువంటిది అంటే భక్తి భావన. ఎందుకంటే సాయినాథుడు తన జీవిత చరిత్రలో నలుగురికి సహాయం చేయండి, అందరూ బాగుండాలి, అందరూ విద్యావంతులు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి, ఒకరి శ్రమను ఒకరు దోచుకోవద్దు అని ధర్మాన్ని బోధించిన వ్యక్తి కూడా సాయినాథుడే. అదే అంటున్నారు. అంటే అన్ని రమేష్ గారు చెప్పిన దాన్ని మనం స్వాగతించాలి, గురుగారు చెప్పిన దాన్ని కూడా మనం కూడా స్వాగతించాలి. అక్కడ భక్తి ఉంది కనుకనే కోటాన కోట్ల మంది భక్తులు వెళ్ళి ఆయనకు వాళ్ళు కోరికలు తీరిన తర్వాత ముడుపులు సమర్పించుకుంటున్నారు. రమేష్ గారి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు రమేష్ గారు ఒక కాలర్ ఉన్నారు, ఆయన కూడా రమేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తారు. కాల్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు చెప్పండి. ఇది భక్తి అని అంటున్నారు, ఈ దేవుడు ఉన్నాడు లేడు అంటారు, అల్లా ఉన్నాడు లేడు అంటారు, జీసస్ ఉన్నాడు లేడు అంటారు కదా. ఇప్పుడు దేవుడు వచ్చాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్లకు ఏది సత్కరించిందో వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఈ ఇతరులకి ఏంటంటే వేరే వాళ్ళకి దాని గురించి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం గురించి అడుగుతున్నారా మీరు? అభ్యంతరం ఏంటి? వాళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు ఏదో అవి మిస్మరేజ్ చేస్తున్నారు అని అంటారు కదా. దాంట్లో ఉంది ఎవరి నమ్మకం వాళ్ళది కదా. నమ్మకం వరకు ఓకే, కానీ అది మూఢనమ్మకం కాకూడదు అనేది. మూఢనమ్మకం కానివ్వండి, ఏదైనా నమ్మకం కానివ్వండి. ఇప్పుడు నేను మతం గురించి మాట్లాడలేదు, ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. మరి అదే అల్లా వచ్చి వాళ్ళకి చేస్తున్నాడా? శ్రీకృష్ణుడు చేస్తున్నాడు. ఇది అంతా ఎవరి నమ్మకం వాళ్ళది. జీసస్ వచ్చి చేస్తున్నాడా? మీకు ఇట్లా వచ్చేస్తాయి, పిల్లలు రండి, కళ్ళు వచ్చేస్తాయి, చేతులు వచ్చేస్తాయి, మీరు అక్కడ మాట్లాడండి, ఆ వేదికలకు వెళ్ళి మాట్లాడండి. మీరు వస్తున్నాయా మరి? నిజంగా వస్తున్నాయా మరి? దాని గురించి చెప్పానండి. క్వశ్చన్స్ రైజ్ అవుతున్న క్రమంలో ఆన్సర్స్ కూడా అక్కడ రైజ్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకనే రైట్ రమేష్ గారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రమేష్ గారు ఇందాక లేదు, మాట్లాడండి. విజ్ఞాన దర్శనం నుంచి రమేష్ గారు. మాట్లాడే పద్ధతులు నేర్పండి. మీరు ఆయన మాట్లాడిన దాన్ని ఒప్పుకుంటే నేను కూడా అదే మూర్ఖత్వం ఏంది నేను అనాలా వాళ్ళని? ఇదేం పద్ధతి? అది నేను మళ్ళా చెప్తున్నా, దైవం నేతల నమ్మకం ఉందా లేదా అనేది నేను ముందే చెప్పిన. ఆధ్యాత్మిక అంశాలు వాళ్ళు తెలుసుకోమనండి అని చెప్పి. ఇక్కడ ఒక దగ్గర ఒక మహిమ జరుగుతుంది అన్నప్పుడు చర్చ జరుగుతాం. స్వస్థత కూటముల్లో కుంటివారు నడిచేదారు, గుడ్డివారు చూచేదారు, మూగవారు మాట్లాడతారనే మోసాల గురించి ఎప్పుడు మాట్లాడారు.
ధర్మశాలలో కూడా ఉన్నాయి కదా. చర్చిలో కూడా మేరీ మాత ఆగండి, మేరీ మాత కళలోంచి రక్తం వస్తుంది అని కూడా వస్తాయి కదా పేపర్లలో, అప్పుడు మీరు వ్యాఖ్యానం చేయరా? మరి నేను మాట్లాడలే, నేను ఆన్లైన్ లో ఉన్నా, మాట్లాడలే, మీరు ఆగండి. వారిని సపోర్ట్ చేశారు ఏమనుకున్నారు? నోటికి ఏది వస్తుంది ఇక్కడ అక్కడ అలాంటివి జరిగినప్పుడు చర్చిలో మనం గుడికి వెళ్ళలే, ఇంకా ఎక్కడ గుడికి వెళ్ళలే, కానీ చర్చికి వెళ్ళి మాట్లాడిన వీడియో ఉంటది, మీరు చూడండి లైవ్ లో, మీ అన్ని అందరూ వచ్చి చూసింది. సో ఇది ఇక్కడ చర్చ ఎవరు మోసం చేసినా మోసాలు, దానికి మతానికి ఏముంటది? మతం సమర్థిస్తుందా మోసాలని? అది మోసమైన పదం మీరు ఎలా వాడారు? మీరు వాడకూడదు, మీరు ఆ పదం వాడకూడదు. మిమ్మల్ని మూర్ఖుడాన్ని మీకు కోపం వచ్చింది, మోసమైన పదం ఎందుకు వాడుతున్నావు? ఇప్పుడు మళ్ళీ మహిమ అంటున్నాం. నాకు 1800 కిలోల బంగారము, 3000 కిలోల వెండి, ఇవన్నీ లెక్కలు చెప్తున్నారు కదా. ఇవన్నీ విగ్రహం నుంచి రాలినాయా? శక్తి నుంచి ఏమన్నా హామ్ ఫట్ అంటే వచ్చినాయా? ఇవన్నీ మైనింగ్ లో తీసినాయి కావా? మైనింగ్ చేసినాయి కావా? మానవ శ్రమతో బయటకు వచ్చినాయి కావా? ఎలా వచ్చినాయి? అది నేను అదే అన్న, పొద్దున శర్మ గారు మాట్లాడితే కూడా నేను అన్నా, అవునండి విగ్రహం నుంచి విభూతి ఎందుకు రాలుతుంది? అది ఫ్రీగా దొరుకుతుంది లేదా చీప్ గా దొరుకుతుందనా? దాని నుంచి బంగారు నాణాలు ఎందుకు రాలవు అని అడిగిన నేను శర్మ గారిని. ఎందుకు రాలవు? రాలితే కదా తెలుస్తుంది బండారం ఏందనేది. ఫ్రీగా దొరికేది ఇక్కడ చీప్ గా ఏది దొరుకుతుందో 100 రూపాయలు 500 పెడితే దొరికేది రాలుతుంటదా? ఆ విభూతి బంగారం కంటే విలువైనది తెలుసుకోవాలి మీరు. వారు అన్నారు కదా, బంగారం కంటే విలువైనది విభూతి, శివుడి వంటి మీద ఉండే విభూతి బంగారం కంటే విలువైనది తెలుసుకోవాలి మీరు. నిజంగానే మహిమ మీకు కేవలము కేజీలు లౌకికమైన వస్తువులు తెలుసు, మహత్యం మీకు తెలియదు, మహత్యాలు మీకు తెలియవు. శివుడి వంటి మీద ఉండే విభూతికి సమానమైనటువంటి బంగారం అసలు లేదు ప్రపంచంలో. అది ఎంతో విలువైనది విభూతి. మీరు 100 రూపాయలకు వస్తుంది ఇలా చెప్పకండి. వాడు ఒకడైనా సైతాను వదిలిస్తా అంటాడు, ఇంకొక సాతాను వదిలిస్తా అంటాడు. ఇవన్నీ ఎందుకు మోసాలు? అవి మీరు తయారు చేసుకోలేరా? విభూతి వస్తుంది కానీ బంగారు నాణం రాదా? డబ్బులు రావా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలన్నీ? అక్కడ కూర్చొని అదే చెప్తున్నా, మీరు ఆధ్యాత్మికత చెప్పదలుచుకుంటే ఆధ్యాత్మికత చెప్పుకొని వెళ్ళిపోండి. కానీ ఏదైనా ఒక భౌతిక పదార్థం గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా భౌతిక పదార్థం గురించి చర్చ జరగాలి. అది తీసుకొస్తారా? అది నిజంగానే మాయా మహిమతో వచ్చిందా, లేకపోతే దాని మాలిక్యూల్స్ ఏంటి ప్రతిదీ అక్కడ రీసెర్చ్ చేసి చెప్దామా? తీసుకొచ్చి టెస్ట్ కు నిలబడతారా ఆ విభూతి దాని గురించి? రైట్, రమేష్ గారు అంటుంది ఏంటంటే మురళి గారు ఎక్కడి నుంచి వచ్చింది కూడా టోటల్ గా తేలుతుంది. రమేష్ గారు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైస్ చేశారు. రమేష్ గారు అంటుంది ఏంటంటే కనుక ఆ మెటీరియల్ ని టెస్ట్ చేసి ఆ మెటీరియల్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది పూర్తిగా డీటెయిల్ గా తెలిస్తే అది ఆధ్యాత్మిక కోణమా, లేకపోతే అంటే ఆధ్యాత్మిక కోణం మాట్లాడుకున్నప్పుడు ఓకే, కానీ భౌతికం గురించి మాట్లాడుతున్న సందర్భంలో దాని మీద రీసెర్చ్ జరగాల్సింది, ఎక్కడ మూఢనమ్మకానికి తోవ ఇవ్వకూడదు అనేది ఆయన వర్షన్. కంటిన్యూ చేద్దాం, ఇదే అంశానికి సంబంధించి మీ రియాక్షన్ తెలుసుకుంటాను. అంతకన్నా ముందు హైదరాబాద్ నుంచి సంపత్ కాలర్ లైవ్ లో ఉన్నారు. సంపత్ మాట్లాడండి. సంపత్, హలో సంపత్, నా మాట వినిపిస్తుందా మీకు? వినపడుతుందండి. సంపత్, మీ ప్రశ్న అడగండి. ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏంటంటే రమేష్ గారు చెప్పిన ఒక మాట వాస్తవం. సాయిబాబా గారు ఒక సేవ తత్పరమైన ఉన్నది, అంటే శ్రద్ధా సబూరితో ఉన్నటువంటి వ్యక్తి. సంపత్ కొంచెం లౌడ్ గా మాట్లాడరా? ఇప్పుడు సాయిబాబా గారు అనేవారు సేవా తత్పరత కలిగిన వ్యక్తి. అంటే అతను దేవుడిగా కీర్తిస్తున్నామా లేకపోతే ఒక మానవతామూర్తిగా కీర్తిస్తున్నామా అనేది వారి వారి భావనలకు సంబంధించిన అంశం. అది ఇప్పుడు రమేష్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఏంటంటే చాలా సింప్లిసిటీతో, అంటే సబ్కా మాలిక్ ఏక్ అని శ్రద్ధా సబూరితో ఉన్న ఒక సాయిబాబాకి బంగారు కిరీటం పెడతారు. అంటే బంగారు కిరీటం పెడితే పెద్ద గుడి అనే ఒక థింగ్ వల్ల కొంచెం ఒక డైవర్షన్ అయింది తప్పితే, బట్ రమేష్ గారు చెప్పినట్టు కాంట్రడిక్షన్ కూడా ఉంది. ఏంటి అంటే అదే షిరిడీలో, నాట్ ఓన్లీ షిరిడి, యూ గో టు ఎనీ టెంపుల్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ అబ్రాడ్ ఎనీవేర్, సాయిబాబా గుళ్ళో ఖచ్చితంగా అన్నదానం జరుగుతుంది. ఆయన భావజాలమే కానీ ఆయన సేవా తత్పరతనే కానీ ఈ మన సనాతన ధర్మం అనేది పాటింపజేస్తుంది. కాబట్టి మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచి ద్వారా వచ్చే కొన్ని విషయాన్ని మనం తీసుకోగలగాలి. అక్కడ విభూతి వస్తుంది, అక్కడ కనబడుతుంది, అది వారి భావన. అలా వస్తుందని కూడా ప్రతిరోజు ఒక్కొక్క విగ్రహం నుంచి విభూతి వస్తుంది. డ్రామాలు ఆడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఆ భావనని మనం పాజిటివ్ గా తీసుకోగలగాలి. అంటే ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు ఆ మంచిలో విభూతి కనబడుతుంది అనేదాన్ని కూడా మనం ఒక డిబేట్ ఆప్షన్. సంపత్, మీరు అంటుంది ఏంటంటే కనుక అది పాజిటివ్ గా ఇక్కడ ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆధ్యాత్మిక కోణం వరకు ఉంటే ఓకే, బట్ రమేష్ గారు కావచ్చు లేకపోతే మరికొంతమంది ప్రశ్న ఇక్కడ ఏం రైజ్ అవుతుందంటే విభూతి కాబట్టి కాస్త ఉంది కాబట్టి ఓకే విభూతి, బట్ కాస్ట్లీ అంటే బంగారము లేకపోతే డబ్బు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక
అది ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది కదా అనేది రమేష్ గారి వర్షన్ అయితే అది బంగారంతో సమానం అంటారు ఆధ్యాత్మికవేత్తలు. సో ఎట్లా మీరెలా చూస్తారు, యాజ్ అ వ్యూవర్గా మీరెలా చూస్తారు దీన్ని? ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే రియాక్షన్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పబ్లిక్లో ఎటువంటి పరిస్థితి అర్థమవుతూ ఉంటుంది ప్రజలకి, మిగిలిన వాళ్ళందరూ కూడా. సాయిబాబా భక్తుడిగా నాకు విభూతే బంగారం కదా. ఓకే, విభూతిని మించిన బంగారం ఉంది. ఇప్పుడు సాయిబాబా గారు ఏమి బంగారం పంచలేదు. ఓకే, రైట్. సంపత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీరు అంటున్నారు విభూతి మీకు బంగారం అంటున్నారు. ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్తాను, ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. రమేష్ గారు, మీ రియాక్షన్ అండి రమేష్ గారు. ఎందుకంటే నేనేమంటున్నట్టే, విభూతి వాళ్ళకు బంగారం అయితే వాళ్ళు విభూతే తీసుకోవచ్చు కదా భక్తుల నుంచి. డబ్బులు ఎందుకు తీసుకోవాలి, బంగారం ఎందుకు తీసుకోవాలి? ఇంతకుముందు అన్నారు కదా 1800 కోట్ల బంగారం, అది ఎట్లొచ్చింది? అదేమో మానవ శ్రమతో కావాలా? విభూతి ఏమో విగ్రహాల నుంచి రాలుతుందా? చీప్ గా బజార్లో దొరికే విభూతి? అరే అర్థం కాదా అండి? కనీసము ఉండదా మనకి? రమేష్ గారు అంటుంది అది బంగారం అని మీరు అనుకుంటే మీ గుళ్ళల్లో విభూతి తీసుకోండి. ఆ బంగారం ఆ విగ్రహం నుంచి రాలమనండి, రాల్చమనండి. ఆ విగ్రహం నుంచి బంగారం వచ్చి మీరు గుళ్ళలో విభూతి తీసుకొని ఇదే మా బంగారం అని పెట్టుకోండి, గుడి నిండా నింపుకొని. అది 1800 కిలోల విభూతి మాకు వచ్చింది, ఆ భక్తులు ఇచ్చారు, మేము భక్తులకు 1800 కిలోల బంగారం ఇచ్చినామని చెప్పండి. రైట్. మురళీ శర్మ గారు ఆయన అంటుంది అది, ఇటు బంగారం మీరు విభూతి బంగారం అంటే కనుక బంగారం ఏమో భక్తులు ఇవ్వాలి, విగ్రహం ఏమో చీప్ గా దొరికే విభూతి ఇస్తుందా? అదే మళ్ళా చెప్తున్నా, మీరు ఆధ్యాత్మిక చేస్తే, మీరు అన్నదానం చేస్తే ఎందుకు చేస్తారని ఎవరు అడగరు. అన్నదానం చేస్తారా, ఇంకోటి చేస్తారా, అది చేయండి. అదే నేను చెప్పిన ఆధ్యాత్మికత గురించి మాట్లాడితే ఆధ్యాత్మికత గురించి మాట్లాడండి. అదే ఆధ్యాత్మికతలో ఆయన అసలు మా హిందూ దేవుడే కాడని పెద్ద గొడవలు జరుగుతున్నాయి, ధర్నాలు ర్యాలీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది మీరు మాట్లాడుకోండి. కానీ ఇక్కడ చర్చ మీరు పెట్టింది ఏంది? అక్కడి నుంచి విభూతి రాలుతా ఉంది. విభూతి ఎందుకు రాలుతా ఉంది? ఇంత మాట మాట్లాడారు కదా, సింపుల్ థింగ్ కదా నేను అన్నది. ఆ పదార్థం తీసుకెళ్లి మనం టెస్ట్ చేపిద్దాం, సింపుల్ గా తేలిపోతుంది కదా. ఎందుకు ఈ చర్చ, మాటలు ఎందుకు? మురళీ శర్మ గారు, రమేష్ గారు, మీ క్వశ్చన్ నేను మురళీ శర్మ గారిని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. మురళీ శర్మ గారు, విజ్ఞానవేత్తలు అడుగుతోంది ఒకటి, వాళ్ళు ఏమంటున్నారు, ఒకవేళ మీకు ఆ విభూతి బంగారం అయితే ఆ విభూతి తీసుకోవచ్చు కదా, బంగారం ఎందుకు తీసుకుంటున్నారు, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు. ఆ విభూతి బంగారంతో సమానం కాదండి, బంగారం కంటే ఎక్కువ విలువైంది అది. ఆ విభూతి అనేటువంటిది అది కనుక నుదుటన పెట్టుకోవడం ద్వారా కొన్ని రకాలైన రోగాలు నయమవుతాయి. కొంతమందికి అత్యంత అద్భుతంగా చదువు వస్తుంది, కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి కాంట్రాక్ట్లు వస్తాయి, కొంతమందికి వ్యాపారం సంపాదిస్తారు విభూతి పెట్టుకోవడం వల్ల. బంగారం కావాలి, బంగారం కంటే ఎక్కువ విలువైనప్పుడు మీరు బంగారమే తీసుకొని మీరు కూడా పెట్టండి, ఆయనకు బంగారమే పెట్టండి, అక్కడ విభూతే పెట్టండి, విభూతే ఉంచండి. విభూతి కలెక్టింగ్ గోల్డ్ అండ్ మనీ ఫ్రమ్ పీపుల్. అక్కడ అర్థం కావట్లేదా మీకు ఏది విలువైందో? మీకు విలువైనది బంగారం, మీకు విలువైంది మనీ. అవేమో మీకు కావాలి, అవేమో తీసుకుంటారు, జనానికి ఏమో విభూతిస్తారు. విభూతి పెట్టుకోవడం వల్లే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయి, సంతానం కలుగుతుంది, అవన్నీ విభూతి వల్లే వస్తాయి. మీకు మాత్రం బంగారం కావాలి, మీకు మాత్రం మీ గుళ్ళకు మాత్రం, అంటే ఆ సాయిబాబా గుళ్ళకు మాత్రం బంగారం కావాలి, డబ్బు కావాలి, జనానికి మాత్రం చీప్ దొరికే విభూతి. అది ఎప్పుడు కరెక్ట్ కాదండి, చాలా విలువైంది, అది చాలా అదైంది. మీ ఆచరణ కదా, మాటలు చెప్పడం కాదు కదా, మీ ఆచరణ ఏందనేది కూడా తెలియాలి కదా. ఓకే, ఒకసారి న్యూట్రల్ వర్షన్ గా ఉన్న కోటేశ్వర శర్మ వర్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. కోటేశ్వర శర్మ గారు, ఇటు విభూతి కావాలి, ఇటు బంగారం కావాలి, ఈ రెండింటి మధ్య అంటే విభూతి బంగారంతో సమానం అంటారు, బట్ అదే విభూతి ఎక్కువ అన్నాను. అలాంటప్పుడు ఆ విభూతినే తీసుకోవచ్చు కదా స్వామివారికి. అలాంటప్పుడు ఎందుకు బంగారం తీసుకుంటారు అనేది ఇటు విజ్ఞానవేత్తలకు సంబంధించిన వర్షన్. ఏంటి విభూతి బంగారం, ఏంటి కాంట్రడిక్షన్ ఇక్కడ, ఎందుకు విభూతి? ఎస్ రమేష్ గారు వస్తున్నాను సార్. ఒక్కసారి భగవంతుడి దగ్గర ఉండమైన ఇచ్చినటువంటి విభూతి అయినా, పుష్పమైన, ఫలమైన, కోటాను కోట్ల రూపాయలకు విలువ కట్టలేనటువంటి వస్తువుగా మనం భావించాలి. అది ఒక చూడడానికి ఐశ్వర్యము, కానీ ఆయుష్ను పెంచేటువంటిది, జ్ఞానాన్ని పెంచేటువంటిది, ఐశ్వర్యాన్ని పంచే విధంగా మనం విభూతిని చూస్తాం. మన సనాతన హిందూ ధర్మంలో విభూతికి ఉండబడినంత విలువ ఎన్ని ఆయుష్ను కాపాడే. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కోటేశ్వర శర్మ గారు, ఇక్కడ దాని వాల్యూ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం అంటే రమేష్ గారు అడిగిన దాంట్లో భగవంతుడు భక్తుల దగ్గర నుంచి మీరు బంగారం తీసుకుంటారు, మీరు భక్తులకు విభూతి ఎందుకు పెడుతున్నారు అన్నారు కనుక, భగవంతుడి దగ్గర ఏ పదార్థము ఉంచి భక్తుడికి ఇచ్చినా
కోటాన కోట్ల విలువైనటువంటి దానికన్నా విలువైనటువంటిది ఐశ్వర్యమే విభూది. బట్ దాన్ని వెలకట్టలేము. దయచేసి ఈ ఒక్కటి మనము ఆ భగవంతుడు ఆ విభూది బదులు ఏ బంగారమో డబ్బులో లేకపోతే ఇలాంటిది ఏమైనా ఇస్తే ఇస్తున్నారు కదా, బంగారము డబ్బులు ఇస్తే ఉపయోగపడుతుంది కదా నేరుగా. బంగారం ఇస్తే ఆయువు కాపాడుతామా? బంగారం ఇస్తే విద్య కలుగుతుందా? బంగారం ఇస్తే జ్ఞానవంతుడు అవుతాడా? ఒక విభూతిని ధరించడం వలన మనిషి శరీరంలో చక్రాలు వికసింపచేసి ఆధ్యాత్మిక చింతన కలిగి సంపూర్ణమైనటువంటి ఆయుష్ను యశస్సును ఇచ్చేది విభూతి. బట్ ఐశ్వర్యం ఎక్కడ లేదు, ఇంకా అదే కులమానం లేదు. అదే పాయింట్ వస్తుంది. అదే షిరిడీకి ఇచ్చినప్పుడు బంగారం ఎందుకు ఇస్తున్నారు, డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? విభూతి ఇవ్వచ్చు. భగవంతుడు మన చిన్న ఉదాహరణ. రమేష్ గారు, am I right? మీ క్వశ్చన్ అదే కదా సార్? నేను సూటిగా ఒక్కటే అడిగిన, మీ ఆచరణ ఎవరైనా ఎన్ని మాటలు చెప్పినా ఆచరణ అనేది వాళ్ళ బండారాన్ని తెలియజేస్తుంది. వాళ్ళ పని ఏంది, వాళ్ళ విధానం ఏంటిది అనేది తెలుపుతుంది. అది వాళ్ళు ఒకళ్ళు కొంతమంది చర్చిలకు వచ్చి దశమ భాగాలు తీసుకున్నా, వీళ్ళు బంగారము డబ్బులు తీసుకున్నా, వీళ్ళ భౌతికమైన ఆచరణ ఏంది? వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకి కావాలి, వీళ్ళ గుళ్ళకి కావాలి, వాళ్ళ చర్చిలకు కావాలి, వాళ్ళకి పర్సనల్ గా కావాలి, మసీదులకు కావాలి. కానీ జనానికి మాత్రం ఈ మాయ మాటలు చెప్తారు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వారు అన్నప్పుడు మరి మీరు అవే తీసుకొని మీ గుళ్ళకి మీకు కూడా అవే తీసుకొని అవే చాలా గొప్పయని అవే వచ్చిన వాళ్ళకి చేయొచ్చు కదా. మీరెందుకు డబ్బులు బంగారం కలెక్ట్ చేస్తారు? ఇన్ని మాటలు చెప్పేటప్పుడు మీ ఆచరణ ఏంది? మీకేమో మీ గుళ్ళకి మీకు పర్సనల్ గా కానీ మీ గుళ్ళకి కానీ చర్చిలకు కానీ ఇవి కావాలి, మసీదులకు కానీ. జనమేమో డబ్బులు ఇవ్వాలి, జనమేమో బంగారం ఇవ్వాలి, అవి మాత్రం తీసుకుంటారు. మీ ఆచరణ డబ్బు మీద వ్యామోహం లేదు, మీ ఆచరణ డబ్బు మీద మోహం, మీ ఆచరణ బంగారం మీద మోహం కాదు. మీరు జనానికి కబుర్లన్నీ చెప్తారు, ఈ మాటలన్నీ జనానికి చెప్తారు. ఎవరైనా సరే మీ ఆధ్యాత్మిక పేరుతో ఉండి ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఇది జనానికి చెప్పే మాట. కానీ మరి బంగారం చాలా విలువైంది, చాలా ఆరోగ్యపరమైంది. మీరు అందరూ డబ్బులు తీసుకోవడం మానేసి అవే తీసుకోండి. అదే తిండి పెడుతుంది, అదే ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అదే మీకు చదువులు ఇస్తుంది, అదే మీకు ఇల్లు ఇస్తుంది, అదే మీకు అందిస్తుంది. ఎవరు చెప్పారు ఇది? ఒక పౌరికమైన కావాలన్నా, నీ బంగారం కావాలన్నా, మీకు ఏది కావాలన్నా మానవ శ్రమ లేకుండా మీ మాయమహిమతోటి మీరు ఏదో అద్భుతాలు మార్చాలని చెప్తారు కదా. ఏదన్నా ఒకటి తయారు చేసి చూపెట్టండి. కోటేశ్వర గారు, ఆయన అడుగుతోంది ఒకటి, ఓకే మీ శక్తులతో ఏదైనా తయారు చేసి చూపించండి అనేది టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. ట్రూ. రమేష్ గారు, మీరు చెప్పిన దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుందాం. కానీ భగవంతుడు ఏ భక్తుడిని కూడా నాయన నాకు బంగారం ఏమని చెప్పి ఏ గుడి వాళ్ళు అడగరు, ఏ చైర్మన్ అడగరు, ఏ పూజారి ఎవ్వరు అడగరు. కాకపోతే భగవంతుడి మీద భక్తుడి విశ్వాసము చేత తన శక్త్యానుసారంగా ఫలం, పత్రం, పుష్పం, తోయం అన్నట్టుగా వారి శక్త్యానుసారంగా భగవంతుడికి వాళ్ళు సమర్పించుకునేటువంటి విధి విధానంలో మాత్రమే రొక్కమైన ధనమైన ఏదైనా కార్యకలాపాలు ఉంటాయి. ఇంతకు మించి అన్యథా దయచేసి ఎవరు కూడా భావించవద్దు. అన్నిటికన్నా మాకు విలువైనటువంటి విభూదే, అదే మాకు ఐశ్వర్యము, అదే మా జీవన విధానము. మా సనాతన ధర్మం కూడా మాకు విభూతిని మించినటువంటి ఐశ్వర్యం ఎందులో లేదు. ఈ విభూదే మా జీవన విధానం అని చెప్పి మేము పరిగణించుకోగలుగుతున్నాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. అండ్ మురళీ శర్మ గారు, కోటేశ్వర శర్మ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అంశానికి సంబంధించి డిస్కషన్లో జాయిన్ అయ్యి మీవి వర్షన్స్, మీవి పాయింట్స్ ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. రమేష్ గారు, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఏ వస్తువైనా ఉత్పత్తి అవుతుంది. ప్లీజ్ ఒకసారి రిపీట్ చేయండి మళ్ళీ రమేష్ గారు. ఇవన్నీ ఏదైనా ఎక్కడి నుంచో సృష్టించబడింది అంటే అది పెద్ద మోసం. మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. పదార్థం సృష్టించబడదు, నాశనం చేయబడదు. అలా ఎవరు చెప్పినా అది మోసం. ఖచ్చితంగా ఏదైనా మానవ శ్రమ మేధస్సుతో మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. అది లేకుండా ఏ మాయమహిమతో జరగదు. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ మోహము, వాళ్ళ వ్యామోహం అంతా డబ్బు మీద, బంగారం మీద తప్ప. ఈ మాటలన్నీ జనానికి చెప్తారు, చాలా గొప్పది, ఇది అదిస్తుంది, ఇది ఇస్తుంది. వాళ్ళకి మాత్రం ఏ కావాలి, అది దశమ భాగాల, అది మసీదు, చర్చి, గుడి, ఏదైనా వాళ్ళకి కావాల్సిన డబ్బే. రైట్.